హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఇంటర్ వాళ్ళకి చూసుకుంటే రేపటి నుంచి అయితే పరీక్షలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అయితే దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్, కొన్ని పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఇది ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ అయినా ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ మనకి 1 నిమిషం నిబంధన అయితే ఖచ్చితంగా అయితే అమలు చేస్తున్నారు. సో ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే నిన్న చాలామంది 1 మినిట్ లేట్ అయితే ఎగ్జామ్ హాల్లోకి అయితే అలౌ చేయలేదు. సో దీన్ని బట్టి చూసుకోండి, ఇక్కడ మనకి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు 1 నిమిషం నిబంధన అయితే. సో ఏపీలో కూడా వర్తిస్తుంది ఇదైతే. సో ఖచ్చితంగా ఏంటంటే మీకు ఎన్ని పనులు ఉన్నా సరే ఈ ఎగ్జామ్ టైంలో మాత్రం కొంచెం 1 అవర్ ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి అయితే రీచ్ అవ్వండి. సో దానివల్ల మీరు ఎగ్జామ్ హాల్లోకి అయితే లేట్గా వెళ్ళకుండా అయితే ఉంటారు. సో దానివల్ల మీకు అయితే ప్లస్ అయితే అవుతుంది. అండ్ మీకు ముఖ్యంగా చూసుకోవాల్సిన హాల్ టికెట్స్ అన్నీ కూడా పెట్టుకున్నారు లేదని చూసుకోండి. సో ఎటువంటి చీటింగ్ అయితే చేయకండి, ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, అలాగే స్వాట్ కూడా షిట్ చేశారు. సో అందరూ కూడా వస్తారు. సో జాగ్రత్తగా అయితే ఉండండి, అందరూ కూడా బాగా రాయండి. సో ఇక్కడ ఏంటంటే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మీరు హాల్ టికెట్ చూపించి ఫ్రీగా ఆర్టీసీ బస్సులో మీరు ఇంటి నుంచి ఎగ్జామ్ హాల్కి, ఎగ్జామ్ సెంటర్ నుంచి ఇంటికి అయితే ట్రావెల్ చేయొచ్చు ఫ్రీగా. అయితే ఎటువంటి డబ్బులు అయితే పే చేయని అవసరం లేదు. ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో చాలా జాగ్రత్తగా అయితే రాయండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. సో మళ్ళీ చెప్తున్నా, అందరూ కూడా అయితే ఎగ్జామ్ హాల్లోకి 1 అవర్ ముందుగానే వెళ్ళండి. అంటే ఎగ్జామ్ సెంటర్కి 1 అవర్ ముందుగా వెళ్తే మీరు అక్కడ చదువుకోవచ్చు. ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు ముందైతే. లేదంటే ఒక అరగంట ముందు, పావుగంట ముందు వెళ్తే మాత్రం మీరు గబగబా పరిగెట్టాల్సి వస్తుంది. సో దానివల్ల మీ టెన్షన్ ఎక్కువయ్యి కొంచెం స్ట్రెస్ అయితే అవుతుంది. సో దానివల్ల మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమే 1 అవర్ ముందు వెళ్తే అంతా కూడా ఫ్రీగా ఉంటారు కాబట్టి ఒకసారి రివిజన్ చేసుకున్నా కానీ మీరైతే టెన్షన్గా ఏమీ లేకుండా అయితే హ్యాపీగా అయితే ఎగ్జామ్ రాసొస్తారు. సో ఇది ఒక అన్నగా అయితే మీకైతే చెప్తున్నాను. సో అందరూ కూడా చాలా బాగా రాయండి. అందరూ కూడా బాగా రాయాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే రాస్తారని తెలుసు. సో అందరూ అలాగే రాయండి. సో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.